శ్రీ ఆదినాథ. ఈరోజు మనం ఆనందాన్ని చేరుకోవాలంటే చిన్న మానవ ప్రయత్నం ఏం చేయాలో తెలుసుకుందాం. దీని గురించి భజ్జిగోవిందంలో ఆది శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో బాగా వివరించారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగ విహీన యస్స బ్రహ్మ రమతే చిత్త నందతి 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 ఏవా. ఈ శ్లోకం సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీవు నియమనిష్టలు పాటించే ఒక యోగిలా ఉన్నా, అలాగే భోగభాగ్యాలు అనుభవించే ఒక భోగిలా ఉన్నా, సంఘంతో కలిసి ఉండి ఒక సంసారిలా ఉన్నా, లేకపోతే సంఘంతో విడిపోయి ఒక సన్యాసిలా ఉన్నా, వీటితో ఏ సంబంధం లేదంట ఆనందానికేను. వీటికి ఆనందంగా ఉండాలంటే చిత్తంలో బ్రహ్మత్వాన్ని, అంటే ఇక్కడ ఏకత్వము, బ్రహ్మత్వము, ప్రేమతత్వం అంటే మూడు ఈక్వల్ వర్డ్స్ అన్నమాట. అలాంటి డివైన్ లవ్ని నీ చిత్తంలో ఎప్పుడైతే నాటుతావో అలాంటి ప్రేమ చిగురించి అది వృక్షంలా పెరిగి ఆనందాన్ని చేరుకుంటావన్నమాట. ఇక్కడ చిత్తం అంటే తెలియదు కాబట్టి చెబుతున్నా కొంతమందికి. చిత్తం అంటే ఉపచేతన మనసు అనమాట. ఆ ఉపచేతన మనసులో దాన్ని వాడుక భాషలో తలపుల పెట్టె అంటారు. ఆ తలపుల పెట్టెలో ప్రేమ అనే తలంపును నువ్వు ఎప్పుడైతే నాటుతావో అది చిగురించి మొక్కై వృక్షంలా పెరిగి అందరికీ ప్రేమ అనే నీడనిస్తుంది. ఇలా అందరూ ఆనందానికి చేరుకుంటారని, అలాగే డివైన్ లవ్ని అందరికీ పంచుతూ తోటివారిని కూడా ఆనందానికి చేరువయ్యేలా చేస్తారని ఆశిస్తూ ఆనంద విహారులకు, ఆప్తమిత్రులకు నా నమస్కారాలు. శ్రీ ఆదినాథ.